జగిత్యాల జిల్లా ధర్మపురిలో కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను ఖండించారు బీఆర్ఎస్ మండలి కన్వీనర్ అయ్యూరి రాజేష్ కుమార్. నంది మేడారం పంప్ హౌస్ సందర్శన సందర్భంగా కాంగ్రెస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనితీరు, నీటి తరలింపుపై ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. అంటే అందరూ ఉంటే ఎవరు మాట్లాడారని తెలియలేదు. ఇండికేషన్ ఇక చేయగలేట అట్లా మాట్లాడతారు. అందరు ఒకేలాగా కూకున్నట్టు అయిపోతుంది. జై తెలంగాణ. రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ లీడర్లందరూ ఎవరైతే ఉన్నారో ధర్మపురికి సంబంధించిన రాష్ట్ర స్థాయి లీడర్లు వాళ్ళందరూ కూడా ఎల్లపల్లి ప్రాజెక్టు సందర్శించడం జరిగింది. అక్కడ మన ధర్మపురికి సంబంధించిన ధర్మపురి మున్సిపాలిటీకి సంబంధించిన విషయాలు మాట్లాడడానికి వేరా, లేకపోతే మరి అక్కడనే ధర్మపురికి సంబంధించిన మీటింగ్లు సమావేశాలు ఏర్పాటు చేస్తురా? మన ధర్మపురిలో మేము గతంలో 2006 నుండి 2026 వరకు ఉన్నాం. 20 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ఏందనేది మేము మొత్తం ప్రతిదీ కూడా అనుక్షణం ఒక ప్రణాళిక పద్ధతితో పనిచేసినాం. ఇలా మేము చేసిన పనులను మీరు ఉంచుకుంటారు. ఇవాళ ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ ఎప్పుడైతే 2006లో మేము గెలిచిన తర్వాతనే ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ వచ్చింది. ఇలా అక్కడ గోదావరిలో ప్రతిదీ కూడా కలుషితమైంది. దాన్ని మా సారు కొప్పులేశ్వర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇలా మెగా అండర్ డ్రైనేజ్ చేయడం జరిగింది. ఈ అండర్ డ్రైనేజ్ చేసిన తర్వాత దానికి గోదావరిలో మళ్ళీ కింద కలుషితం అవుతుందని చెప్పి అప్పుడున్న మేము మున్సిపల్లో CDMA ద్వారా మేము దానికి సీవరేజ్ ప్లాంట్ కోసము ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఆ ప్రతిపాదనల మేరకే మొన్న మీకు రీసెంట్గా ల్యాండ్ కావాలి అని చెప్పి లెటర్ రావడం జరిగింది. ఇలా మేము చేసిన ప్రతిదాన్ని మేము చేసినామని చెప్పుకోవడం గొప్ప కాదు. రెండవది, కూరగాయల మార్కెట్ గతంలో సాయిబాబా టాకీస్ ఉండే, అక్కడ కుక్కలు, పందులు ఇలా కూరగాయల మార్కెట్లో ఇట్లా అమ్ముకుంటే ఆ పందులు సంచిని గుంజుకుపోతుండే, అట్లాంటి సందర్భం ఉండే. దాన్ని ఇవాళ ఒక పద్ధతిలో ఆ టాకీస్ను కూలగొట్టి అక్కడ ఉన్న 53 సర్వే నెంబర్లో కొన్ని ఎంకరేజ్మెంట్లను తీసేసి ఇవాళ మేము మంచి మోడల్ ఎక్కడైతే మన కరీంనగర్లో కానీ ఇప్పుడు లేటెస్ట్ ఈ మధ్యన కరీంనగర్లో కానీ జగిత్యాల్లో కానీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మేము కట్టిన ఏ విధంగా ఉందో అక్కడ కూడా అదే విధంగా ఉంది. గద్దెలు కానీ అన్నీ కానీ ఇవాళ ఇక్కడ మీకు తెలియక ఈ గద్దెలు కట్టిరు, అలా కూర్చోరాదు, అది కాదు. ఒక్కసారి చూడురి. మొన్న మీరు మున్సిపాలిటీ సందర్శించారు కదా, మరి ఆ కూరగాయల మార్కెట్ ఎందుకు సందర్శించలేదు? సందర్శించి ఈ కూరగాయల మార్కెట్ దానికి అనుకూలంగా ఉందా లేదా? సరే మేము కట్టినాం, మరి మీరేం చేస్తారు ఈ 3 సంవత్సరాల నుంచి? ఈ 3 సంవత్సరాలలో మరి మీరు ఏం చేసారు? దానిలో ఉన్నదాన్ని అట్లే ఉంచారు తప్ప ఇంకేమైనా చేసిర్రా? ఇవాళ మేము తెచ్చిన అమృత స్కీము 23 కోట్లను పట్టుకొని మీరు ఇలా మాట్లాడుతారు. ఇలా కూరగాయల మార్కెట్లో ట్యాంకు ప్రతిపాదన పెట్టింది మేము, మాతా శిశు హాస్పిటల్లో ప్రతిపాదన పెట్టింది మేము. 7 లక్షల లీటర్లు అది, 6 లక్షలు ఇది. కమలాపూర్ నుంచి స్కీమ్ రన్ చేసింది మేము. ఇలా కమలాపూర్ స్కీమ్ ద్వారా ధర్మపురికి ఎండాకాలం నీళ్లు ఇబ్బంది లేకుండా మనం తెచ్చుకున్న ఘనత మాది, మీది కాదు. మేము తయారు చేస్తే ఇవాళ మీరు దాన్ని నడిపిస్తారు. మేము అప్పుడు గతంలో నడిపించినాం, కంటిన్యూ మీరు నడిపిస్తారు. వాటిని పట్టుకొని మేము పనిచేస్తున్నాం, మేము గెలిచినాం. అధికార పార్టీలో ఉన్నప్పుడు ఎవరైనా కానీ కొంతమంది అధికార పార్టీ వాళ్ళని గెలిపిస్తే కొన్ని పనులు అయితే అని చెప్పి ఆ ఉద్దేశంతో ప్రజలు ఇలా మీకు ఓటేస్తే మేము గెలిచినాం కాదు, రానున్న రోజుల్లో గెలిచి చూపించుర్రి, అప్పుడు ఏందనేది ఏర్పడుతుంది. మీకు మళ్ళీ బుద్ధి చెప్తారు. ఇలా గోదావరిలో లాస్ట్ టైం మీరు ఇలా మొన్ననే మీరు గెలిచి గోదావరి మంచి చేయలేదు మీరు అంటారు. గోదావరిలో మీరేం చేసిరు? 50 లక్షలు టెండర్ పెట్టి 50 లక్షలకు సంబంధించిన రూపాయలు 4 లేబర్కు పేమెంట్ ఇస్తారు. 4 లేబర్కు 50 లక్షలు అయితే ఆ సంవత్సరానికి మరి ఏ విధంగా ఇస్తారు మీరు? అది మీకు తెలవాలి. మీకు మేము ఎంబడి పడితే మీకు ఏం జరుగుతుందో మేము చూపిస్తాం భవిష్యత్తులో. గౌరవ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారి అధ్యక్షతన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన నాయకులందరూ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నంది మేడారం పంప్ హౌస్, అదే కాకుండా పార్వతి బ్యారేజ్ను
సందర్శించడం జరిగింది. దాంతోపాటు కోట్లింగాల దగ్గర ఏవైతే ఇప్పుడు బ్యాక్ వాటర్ వచ్చి కోట్లింగాల దగ్గర ఆ బ్యాక్ వాటర్ ఏ రకంగా ఉన్నాయి, ఎక్కడ దాకా నీళ్ళు వచ్చినాయి అని చెప్పి సందర్శించడానికి మా రాష్ట్ర స్థాయి నాయకులందరి నాయకత్వంతో పాటు కొప్పుల ఈశ్వర్ గారి అధ్యక్షతన ఒక టీం వచ్చి సందర్శించడం జరిగింది. దానికి కౌంటర్గా నిన్న మా ధర్మపురి పట్టణానికి సంబంధించిన నాయకులు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల నాయకులతో కలిసి నందిమేడారం పంప్ హౌస్ను సందర్శించడం జరిగింది. వాళ్ళు నందిమేడారం పంప్ హౌస్ను సందర్శించి అక్కడికి పోగానే వాళ్ళు మాట్లాడిన మొదటి మాట, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి, అసలు అన్నారం సుందిల్ల మేడిగడ్డకు సంబంధమే లేదు అన్న విషయాలు వక్రీకరించి మాట్లాడడం జరిగింది. గౌరవ నిన్న మాట్లాడిన పెద్ద మనుషులకు తెలియజేస్తూ ఉన్నాం. నిన్న వాళ్ళు పదే పదే మండల స్థాయి నాయకులు అని చెప్పి మాట్లాడడం జరిగింది. నిజంగానే మేమంతా గల్లీ లీడర్లమే, మీరు ఢిల్లీ లీడర్లు, మేము కాదని అంటలేం. ఇవాళ మీరు గెలిచారు కాబట్టి నిజంగానే ఢిల్లీ లీడర్లే మీరు, మేము గల్లీ లీడర్లమే. ఈ ఊర్లో ఉన్న గల్లీలో ఉన్న సమస్యలు మాకు తెలిసినాం కాబట్టి వార్డు మెంబర్లమైనా ఎంపీటీసీలమైనా మా సత్తమ్మ 3 సార్లు సర్పంచ్ అయింది, మున్సిపల్ చైర్మన్ అయింది. శ్రీకాంత్ రెడ్డి గారు చిన్న వయసులో ఇవాళ ఉన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు, ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీకాంత్ రెడ్డి గారు ఒకటేసారి జడ్పీటీసీలేరు. ఇవాళ ఉన్న చాలామంది ఎమ్మెల్యేలు. కానీ మీరు ఏదో వ్యంగ్యంగా మండల స్థాయి నాయకులు అని చెప్పి మాట్లాడడం, మేము మండల స్థాయి నాయకులం కూడా కాదు, మేము గల్లీ లీడర్లం. కాకపోతే మీరు పదే పదే గొప్పలు చెప్పుకుంటున్న ఎల్లంపల్లి ప్రాజెక్టు గురించి మీకు ఏమైనా అవగాహన ఉంటే చెప్పండి. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉద్దేశం తెలుసా మీకు? ఎల్లంపల్లి ప్రాజెక్టు 2004 జూలై 28 తారీఖు నాడు ఆ రోజున గౌరవ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభం చేశారు. 20 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ తోటి శంకుస్థాపన చేశారు. దయచేసి గ్రహించాలి. ఆ రోజు సంకీర్ణ ప్రభుత్వం ఒక కాంగ్రెసే కాదు, బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఆ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ ప్రభుత్వంలో మా మంత్రులు 6 ఉన్నారు. ఆ రోజు హరీష్ రావు గారు, ఈటల రాజేందర్ గారు, ఏ చంద్రశేఖర్ గారు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు, మా మంత్రులు సంతోష్ రెడ్డి గారు, క్యాబినెట్లో మా మంత్రులు ఉన్నారు. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2016 ఆగస్టు 4 తారీఖు నాడు ప్రారంభోత్సవం చేసారు. దయచేసి గమనించాలి. మేము ఎల్లంపల్లి కట్టినాం. ఫస్ట్ ముచ్చట ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉద్దేశం ఏందో తెలుసుకోండి. ఎల్లంపల్లి ప్రాజెక్టుల డెడ్ స్టోరేజ్ పోతే ఎల్లంపల్లి ప్రాజెక్టులో 14-15 టీఎంసీల నీళ్ళు ఉంటాయి. 14-15 టీఎంసీల నీళ్ళ ఖచ్చితంగా సింగరేణి అవసరాలు 2 టీఎంసీలు ఇస్తామని చెప్పి ఆ రోజు సింగరేణి తోటి కోఆర్డినేట్ అయి ఉన్నది. మీరు తెలుసుకోండి. సింగరేణి పారిశ్రామిక అవసరాలతో పాటు త్రాగునీటి అవసరాలకు పోను ఈ 20 టీఎంసీల నీళ్లతోటి తెలంగాణ రాష్ట్ర అవసరాలను ఏ రకంగా తీరుస్తారో దయచేసి నిన్న పోయిన నాయకులు చెప్పాలి. ఖచ్చితంగా భవిష్యత్తులో చెప్తున్నాగా ఈట్కా జవాబు పత్తర్సే దేనా అని చెప్పి మీరు ఇటుక పిల్లలతో కొడితే బండలతో కొట్టే రోజు వస్తుంది. ఈరోజు ధర్మపురంలో మాతా శిశు హాస్పిటల్ లేదా? అసలు మీ మంత్రి గారు క్యాంప్ ఆఫీస్ కట్టింది ఎవరు? కొప్పుల ఈశ్వర్ గారు కాదా? మీరు పొద్దుగా లేస్తే సెంట్రల్ లైటింగ్ డివైడర్లు ఇవన్నీ కొప్పుల ఈశ్వర్ గారు ఏలేదా? ఈ ఊరు నడిపొడిలో చెత్త కూపల్లో ఉన్న చింతామణి చెరువును అత్యంత సుందరంగా తీర్చిదిద్దింది మేం కాదా? తమ్మలకుండా తీర్చిదిద్దింది మేం కాదా? షాదిఖానాన్ని కట్టింది మేం కాదా? శ్మశాన వాటికను కట్టింది మేం కాదా? మానుకోవాలి, క్రిటిసైజ్ చేసుడు మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ